తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ సమయంలోనే భారీ గుర్తింపు సంపాదించుకున్న దర్శకుల్లో సందీప్ రెడ్డి వంగ ఒకరు. 'అర్జున్ రెడ్డి' సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నారు. ఇక ఆ తర్వాత 'రణబీర్ కపూర్' హీరోగా చేసిన 'యానిమల్' సినిమాతో ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరి దృష్టి సందీప్ రెడ్డి వంగ మీదకి మళ్లించుకునేలా చేశారు. సందీప్ ప్రస్తుతం చేసిన సినిమాల మీద దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతమైన 'ప్రభాస్‌తో 'స్పిరిట్' అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో ఎలాగైనా సరే ఇండస్ట్రీ హిట్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 2,000 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలనే ఉద్దేశంతో తను ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఏదేమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని శాసించే స్థాయికి తను ఎదగడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే, ఇక మీద చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయంటూ ఆయన ఓపెన్‌గా చెప్తున్నారు. 'కేజీఎఫ్' సినిమాతో పాన్ ఇండియా సినిమాలు చేసి తనకంటూ స్పెషల్ ఐడెంటిటీని క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్. 'ప్రభాస్‌తో 'సలార్' సినిమా చేసి ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఇక ప్రస్తుతం 'ఎన్టీఆర్‌తో' సినిమా చేస్తున్నాడు. మరి ఆ సినిమాతో కనుక సూపర్ సక్సెస్‌ని సాధిస్తే ఆయన ఇండియాలో నంబర్ 1 డైరెక్టర్‌గా ఎదిగే అవకాశాలున్నాయి. సందీప్ రెడ్డి వంగ, ప్రశాంత్ నీల్ మధ్య భారీ పోటీ అయితే ఉంది. వీళ్ళిద్దరి సినిమాలకు ప్రేక్షకుల్లో విశేషమైన స్పందన లభిస్తోంది. కాబట్టి వీరిద్దరూ భారీ విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నారు. మరి స్టార్ హీరోలతోనే సినిమాలు చేసుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయడానికి ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. అందువల్ల వీళ్ళ సినిమాలు ప్రేక్షకులకు ఈజీగా అర్థమవుతున్నాయి. ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్న ఈ స్టార్ డైరెక్టర్లు తమని తాము స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. వీళ్ళిద్దరికీ సెపరేట్ స్టైల్ ఉండడం వల్ల వీళ్ళిద్దరి సినిమాలు చాలా ఫ్రెష్‌గా ఉండడమే కాకుండా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరు టాప్ డైరెక్టర్‌గా ఎదుగుతారు, ఎవరు ఇండియాని శాసించే స్థాయికి వెళ్తారనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.